అన్నం తినే టైంలో ట్యాబ్లెట్స్ తీసుకున్న టైం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం చాలా నిజంగా శోషనీయం, అత్యంత దుర్మార్గమైన పరిస్థితి ఇది. ఎందుకంటే ఇది లోకేష్ రాజ్యాంగం, ఇది భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం నడవల, లోకేష్ రాజ్యాంగం, రెడ్ బుక్ పరిపాలన. అంటే ఒక మనిషి నేను రాజకీయాలు దూరంగా ఉంటాను, రాజకీయాలు మాట్లాడని చెప్పేశాడు, చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు పోసాని మురళి గారు. అది మళ్ళీ అదేవిధంగా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో మళ్ళీ అతని పైన ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ 160 సిఆర్పిసి 167 చాలా క్లియర్గా స్పష్టంగా ఉంది. దాంట్లో కంప్లైంట్ డిఫెక్టెడ్ ఉన్న కంప్లైంట్ ఇస్తే దానిపైన ఫిర్యాదు ఇస్తే దానిపైన స్టేట్మెంట్ రికార్డు చేయాలి. కానీ అక్కడే లేకుండా అది మొత్తం అసలు ప్రజెన్సే లేదు. కంప్లైంట్కి ఏదైనా డిఫెక్ట్ ఉందని మీరు అంటున్నారు, ఫిర్యాదు చేసిన అతనికి అసలు ఒక కంప్లైంట్ ఇవ్వరు లేదంటే మొత్తం ఫేక్ కదా, ఫ్యాబ్రికేషన్, టోటల్ ఫ్యాబ్రికేషన్. అతని ఆ టార్గెట్లో భాగంగా ఏ విధంగా అతన్ని ఇబ్బంది పెట్టించాలా, ఏ విధంగా అతన్ని డ్యామేజ్ చేయాలా, ఏ విధంగా అతన్ని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో చూస్తారు. దాంతో చుట్టూ మొత్తం అల్లడమే తప్ప దానికి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి ఇదే గతంలో ఉంటే రాజశేఖర రెడ్డి కుటుంబం పైన, విజయం పైన, షర్మిలమ్మ పైన, వివేకానంద రెడ్డి పైన, జగన్ పైన అనేకమైన పోస్టులు పెట్టారు. కనీసం ఎక్కడైనా స్పందించిందా? కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు, పట్టించుకోలేదు. ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్ అనేది ప్రజాస్వామ్యం, అందరూ కూడా ఈక్వల్, సమానత్వం, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రత్వం అని కూడా పార్లమెంటు, భారత రాజ్యాంగం ఇచ్చిన గొప్ప లక్షణాలు. ఇవన్నీ కూడా తొంగలో తెచ్చినది ఈ ప్రభుత్వం. కనీసం వాక్ స్వాతంత్రం నుంచి కనీసం మాట్లాడే స్పేచ్ కార్డు లేకుండా తీసుకుపోయి ఎక్కడెక్కడో అరెస్ట్ చేయడం, రకరకాల కాజులు పెట్టి చూడడం ఎంతవరకు సభామితమా? అంటే నిన్నటి నుంచి చూస్తున్నాం. నిన్న రాత్రి 8:25 ఆయన ఇంట్లో అరెస్ట్ చేసి తీసుకొస్తున్న పరిస్థితి. నిన్నటి నుంచి కూడా మరి ఆయన ఎక్కడున్నారు ఏంటి అనేది ఇటు కుటుంబ సభ్యులకి కానీ, అడ్వకేట్స్ కానీ ఎవరికి కూడా సమాచారం ఇవ్వట్లేదండి. ఇప్పటి వరకు మీకు ఎక్కడున్నారని మీకు ఏమైనా సమాచారం ఉందా? మాకు ఎక్కడికైనా సమాచారం లేదు. సోషల్ మీడియాలో చూసినాము, పేపర్లో చూసినాము, ఈ విధంగా పోసాని కృష్ణ అరెస్ట్ తీసుకొస్తున్నాము. ఎందుకంటే ఓలూరుపల్లి కంప్లైంట్ అంటే సరే, ఎక్కడ పోలీసు అధికారులతో కూడా ఎక్కడెక్కడ వాళ్ళకడ స్పందించాల. మేము ఒకటే రిక్వెస్ట్ చేసుకున్నాం పోలీసులు కూడా, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మీరు దయచేసి న్యాయ వ్యవస్థను చట్టబద్ధ సమాజం కానీ మీరు కానీ అవి కాపాడకపోలేకపోతే అందరికీ ఇబ్బంది ఉంటుంది ఈరోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బహుశా ఆ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం రేపు ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడే ఈరోజు అవినీతి అంటగట్టుండే, అవినీతి మొత్తం టోటల్గా కూడకపోయింది. జేసీబీతో చేసినా కానీ ఇంకా అవినీతి బయట రాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం టోటల్గా ఇచ్చిన పథకాలు ఎక్కడే కానీ ప్రజలకు ఇవ్వలేదు, ఆ గ్రౌండ్ చేయలేదు. ఈరోజు దాన్ని ఎక్కడ ప్రజలు అడుగుతారని చెప్పేసి ఒక ఎమ్మెల్యే గ్రామాలకు పోతే ప్రజలు నిలదీస్తున్నారు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ బహుశా ఇదిగా డైవర్షన్ చేస్తారు. నాకు తెలిసి కొన్ని గంటల్లో బహుశా ఇదిగా డైవర్షన్ చేస్తారు. అంటే ఏం మాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఒక నిబద్ధత లేదు ముఖ్యమంత్రికి, ఆ క్యాబినెట్ కానీ. కేవలం ఎవరు అడ్డపడితే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఎవరు బాగుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఎవరు ఎదుగుతూ ఉంటే లీడర్గా వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇదే పని పెట్టుకున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పని కాదు. ఖచ్చితంగా మీరు దీనికి ప్రతి దానికి మూల్యం చెల్లుకు తప్పదు. వడ్డీతో సహా, చక్కెర వడ్డీతో సహా తిరిగిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో పోసాని కృష్ణమోహన్ మురళికి ఏమన్నా అయితే ఖచ్చితంగా పూర్తిగా కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. మేము ఒకటే మంది పోలీసుగా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు వాళ్ళకి ప్రభుత్వం చెప్పిన ప్రభుత్వాలు ఏదో ఉంటాయి పోతాయి, మీరు యూ షుడ్ ఫాలో సిఆర్పిసి, ఐపీసీ. నిజంగా న్యాయ వ్యవస్థగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సుమోటోగా తీసుకోండి. మీరు అన్ని కూడా ఈ వికృతి చేష్టాలు, అటవీగా చేస్తున్న పనులన్నీ మీరందరూ టేకప్ చేయండి. ఈ విధంగా ఒక 67 ఇయర్స్ పోసానికి, ఈరోజు 67 ఇయర్స్ నేను రాజకీయాలు మాట్లాడిన వ్యక్తిని ఈరోజు మళ్ళీ లేపి మళ్ళీ తన్నించుకునే కార్యక్రమం చేస్తున్నాను. ఈరోజు మీరు ప్రతి ఒక్కరు పౌరుడు కూడా ప్రతి ఒక్కరికి పౌరుషాలు ఉంటాయి. మేమేం చేయని దానికి మా కుటుంబ సభ్యులను, మా నాయన్ను, మా హస్బెండ్ను, మా నాయన్ని తీసుకుని, మా తాతను తీసుకుని వాళ్ళ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు లోకేష్కి ఉన్నట్టు వాళ్ళ కూడా ఉంటాయి కదా. వాళ్ళు కూడా అన్నం అన్నీ కదా అనేది, ఉప్పు కారం తింటారు కదా. సరే, నువ్వు ఒక స్థానంలో ఉన్నారు, మీరు ఏదో ప్రజలు ఇచ్చారు మీకు తీర్పు, ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చండి. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు, ఎక్కడ పడితే అక్కడ విధ్వంసాలు, ఎక్కడ పడితే రెడ్ బుక్ రాంజాగ్, మంచి పని అన్నా? మీరు ఎప్పుడు కూడా గతంలో మీరు చూసుకోండి, ప్రభుత్వాలు అన్నీ కూలిపోయిండాయి. గుర్తుపెట్టండి, మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు ఇవ్వండి. ఎక్కడ ఇవ్వబడుతుందని చెప్పేసి ఎన్ని చేయడం మంచి పని కాదు. ఎప్పుడు లేదు సిద్ధార్థం, కోడుల్లో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి కానీ లేదు, రాష్ట్రం కూడా ఎప్పుడూ లేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్టైల్లో రెచ్చగొడతారు. పవన్ కళ్యాణ్ ఒక దగ్గర రెచ్చగొడతారు, లోకేష్ ఒక దగ్గర రెచ్చగొడతారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదు. ఇది రాజ్యాంగ పూర్తిగా వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి పూర్తి వ్యతిరేకం. దీన్ని ఖచ్చితంగా
మొత్తం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దీన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మొత్తం ప్రాథమిక హక్కులను మొత్తం కోల్పోయినారు, రాజ్యాంగ హక్కులు మొత్తం కోల్పోయినారు, మొత్తం వాక్ స్వాతంత్రము, రైట్ ఆఫ్ స్పీచ్ అండ్ ఈక్వాలిటీ మొత్తం దెబ్బతినిపోయినాయి ఈ ప్రభుత్వంలో. ఖచ్చితంగా కోర్టు సుమోటో తీసుకుని యాక్సెప్ట్ చేసుకొని దీనిపైన ప్రభుత్వం పైన ఇమ్మీడియట్గా బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. కోర్టులు కూడా ఏదైతే ప్రజల ప్రాథమిక హక్కులకి భంగం కలిగేటువంటి పరిస్థితులు కలుగుతున్నప్పుడు ఏదైతే కోర్టులు కూడా కల్పించుకోవాలి సుమోటోగా అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది.